ప్లీజ్ సార్. ఏంది బే సైట్ ఉండదా? నాంపల్లిలో 200 గజాలు ఉంది సార్. అబే చెప్పు. ఆ సైట్ కాదు బే, సూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడదా ఉండాలి. ఇల్లే చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పన్ అంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని పా? ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా కొట్టించినా చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్ట్ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలు నడకన వెళ్ళమన్నారు. చీచీ చీచీ, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు. ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుక్కునే నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసమా? అయ్యా, కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో, అదే వచ్చేస్తున్నాడు. ఒరే, నీళ్లు తాగేశాను. ఒక పని చేయి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. అరే అరే ఆగరా, ఈ చేతిలో ఈ కొమ్మ ఏంటి? చేతిలో బకెట్ ఏంటి? ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా? అలా అలా. అబ్బా, అమ్మయ్యా, 24 hours తర్వాత ఒక మంచి రిలీఫ్. ఇప్పుడు హాయిగా ఉంది. నీళ్లుంటే బాగుండేది తాగడానికి. ఎక్కడున్నాయబ్బా? ఆహా, ఒక లావుటోడు, ఒక పొట్టోడు, వాడి చేతిలో బకెట్టు, వీడి చేతిలో బిస్లరీ బాటిల్. ఆహా, ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి? మరి కడుక్కునే నీళ్ళు ఉప్పుగా లేకపోతే ఎలా ఉంటాయండి? అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కాదా? ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం. ఖాళీ బాటిల్లో మురికి నీళ్ళు పోసుకొని వెళ్తాం. మురికి నీళ్ళు అంటే నువ్వు దేనికో వాడే వాటరు, నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి? రేపు పొద్దున నా కలరా వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు? భగవంతుడా, ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్ను పట్టుకని నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు?
జాతకం చెప్తాను కడతారండి మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అరే అరే రే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరం రా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావు రా? అమ్మో రే చెయ్యిరా, వీణ వాయిస్తున్నావు ఏంటారు అక్కడ? రే 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 వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడి జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావయ్య గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గాని. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా అర్జునా రే అర్జునా అర్జున, ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా. ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళలేదా? వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. పిలిచావా మావయ్య? నేనుగా ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడరా? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా?